ఇక్కడ కాకుండా అక్కడ ఎందుకు అనుకున్నారు మా బేసిక్? పేరెంట్స్ కోసం అండి. అది మీ మీ కళ ఏంటంటే మీ పేరెంట్స్కి ఒక ఇల్లు కట్టివ్వాలని. అవును. సో అంటే ఇప్పుడు ఎవరైనా అనుకుంటారనమాట, ఇక్కడ మనం ఉంటున్నాము, ఇక్కడ కదా మనకు సొంత ఇల్లు కావాలి అని. బట్ మేమిద్దరం ఆడపిల్లలమే, నేను మా సిస్టర్. సో మాకు పెళ్ళిళ్ళు అయిపోతే వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉండాలి. వాళ్ళు పోనీ ఇక్కడ మంచిగా హెల్తీగా వాళ్ళు హ్యాపీగా ఉంటారా అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మేము ఉండం. సో టిల్ ద ఎండ్ వాళ్ళిద్దరూ హ్యాపీగా సొంత ఇంట్లో, సొంత ఊర్లో హ్యాపీగా ఉండాలనేది కోరిక. గ్రేట్. అంటే నాకు ఇప్పటివరకు అంటే మీరు బాగా మాట్లాడతారు, బట్ మీరు చెప్పిన ఈ ఎక్స్ప్రెషన్ తర్వాత మాత్రం నిజంగా చాలా బాగా సీరియస్లీ అంటే నేను చెల్లి. బట్ ఎంతమంది ఆలోచిస్తారండి అలాగా? బింగ్ అంటే డాక్టర్ అయి ఉండి ఇలా ఆలోచించడం అనేది చాలా గ్రేట్. మొత్తం మీ సంపాదనతో కట్టిందేనా? అంతే అండి, లోన్ తీసుకుని ఇప్పుడు అంతా దానికి లోన్లన్నీ కడుతూ ఉన్నాను అంతే. సో దాచిన డబ్బులతో ఎలా అయినా వాళ్ళకి కట్టాలి అని కోరిక. సో మంచిగానే కట్టా, ఇండివిజువల్ హౌస్ అది. మరి ఇక్కడ ఉండడానికి మీరేం కొనుక్కోలేదా? నేనేం కొనుక్కోలేదండి, అంటే కారు అవన్నీ కొనుక్కున్నాను. బట్ త్వరలో మేబీ ఉంది కోరిక. ఆ దేవుడి దయ వల్ల ఏమైనా అయితే హ్యాపీ. మనకు అంటే నా సింగిల్ గా కావాలని నేను ఎప్పుడు అనుకోనండి. నేను ఎక్కడుంటే నా ఫ్యామిలీ అక్కడే ఉండాలి. స్టిల్ నాతో పాటు నా పేరెంట్స్ ఉంటారు ఇక్కడ, నేను ఒక్కదాన్ని ఉండను. నేను, మా మమ్మీ, డాడీ, చెల్లి కలిసే ఉంటాం. ఏంటంటే అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో బట్ ఫ్యూచర్ లో ఏదైనా కూడా నా ఫ్యామిలీతో ఉండాలనేది నాకు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ఆఫ్టర్ మ్యారేజ్ సిచ్యువేషన్స్, మనకి తెలియదు ఎలా ఉంటుందా అనేది అంతే.